అవి భూమి మీద అత్యంత అరుదుగా మాత్రమే లభించే ఖనిజాలు. దేశ తలరాతను మార్చే శక్తి వాటి సొంతం. ఎలక్ట్రానిక్ యుగంలో ప్రపంచ భవిష్యత్తును సైతం అవి శాసిస్తాయి. అవి ఎవరి దగ్గరుంటే వారిదే భవిష్యత్. వాటిని అడ్డుపెట్టుకునే డ్రాగన్ కంట్రీ డర్టీ గేమ్స్ స్టార్ట్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను అడ్డుకునే కుట్రలు చేస్తోంది. ఆ కుట్రలకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ యాక్షన్ మార్చింది. భారత్ బెస్ట్ ఫ్రెండ్ రష్యాతో కీలక చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు వర్కౌట్ అయితే అరుదైన ఖనిజాల అవసరం తీరడమే కాదు, డ్రాగన్ కంట్రీ రేర్ కుట్రలకు చెక్ పెట్టొచ్చు. త్వరలోనే భారత్ రష్యా మధ్య అరుదైన ఒప్పందం ఫైనల్ కాబోతోందన్న చర్చ కూడా మొదలైంది. ఇంతకు అత్యంత అరుదైన ఖనిజాల కోసం భారత్ రష్యా మధ్య జరగబోతున్న ఒప్పందం ఏంటి? రష్యాతో రేర్ డీల్ భారత్కు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కేర్ ఆఫ్ గా గేమ్ మార్చిన మోడీ సర్కార్. డ్రాగన్ కు చెక్ పెట్టేలా రష్యాతో బిగ్ డీల్ కు రంగం సిద్ధం. భారత్ రష్యా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ డీల్ టాప్ సీక్రెట్స్ ఏంటి? ట్రంప్ టారిఫ్ల దెబ్బకు భారత్తో స్నేహగీతం పాడిన డ్రాగన్ కంట్రీ రీసెంట్ గానే తనలోని అసలు కోణాన్ని బయటపెట్టుకుంది. భారత్ పై ఒత్తిడి తెచ్చేందుకు చైనా వ్యూహాత్మకంగా ఈవీలకు కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్, ఇతర కాంపొనెంట్ల ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించింది. బీజింగ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఏ భాగంలోనైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ విలువ మొత్తం భాగం విలువలో 0.1% కంటే ఎక్కువ ఉంటే నవంబర్ 8 నుంచి స్థానిక అధికారుల అనుమతి లేకుండా ఆ భాగాన్ని ఎగుమతి చేయడం కుదరదు. ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈ నియంత్రణలో లైట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, సబ్ అసెంబ్లీస్, కంపోనెంట్స్ దిగుమతులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత తయారీదారులు చైనా హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతులపై ఉన్న పాత ఆంక్షల్ని ఎదుర్కొనేందుకు లైట్ మ్యాగ్నెట్స్ ను తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటిపైన అడ్డంకులు రావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, స్మార్ట్ ఫోన్లు, రక్షణ రంగంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎక్కువ. ఈ మ్యాగ్నెట్స్ నియోడిమియం, డైస్ప్రోజియం, టెర్బియం వంటి అరుదైన భూమి లోహాలతో తయారవుతాయి. ఈ మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో 90% వాటా చైనాదే. ఆ దేశం నుంచే ఇవి ప్రపంచానికి సప్లై అవుతున్నాయి. ఏప్రిల్ 4 నుంచి చైనా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అమెరికా తనపై విధించిన టారిఫ్లకు కౌంటర్గా చైనా ఈ ఆంక్షలు విధించింది. కానీ ఆ ప్రభావం మన దేశంపై భారీగా పడుతోంది. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ చైనా ఆంక్షలు ఈ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎలక్ట్రికల్ వాహనాల మోటార్లు, బ్రేక్ సిస్టమ్స్, అలాగే ఇతర కీలక భాగాలకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అవసరం. భారత్ తన అవసరాలలో దాదాపు 65% అరుదైన భూమిలోహాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. సో అరుదైన ఖనిజాల విషయంలో చైనా పైన ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఇది తెలుసు కాబట్టి మోడీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది. బెస్ట్ ఫ్రెండ్ రష్యాతో చర్చలు మొదలుపెట్టింది. ఆ చర్చలే ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత్ రష్యా మధ్య రేర్ ఎర్త్ ఒప్పందం కుదరనుంది. దీనిపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మోడీ సర్కార్ ఆత్మనిర్భరత దిశగా వేగంగా అడుగులు వేయాలని చూస్తోంది. విదేశీ దిగుమతులకు ప్రత్యామ్నాయాలను వెతకడానికి చర్యలు చేపట్టింది. ఆర్థిక సంవత్సరం 2023-24లో భారత్ దాదాపు 2270 టన్నుల అరుదైన భూమి లోహాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం రష్యాతో చర్చల కోసం లోహాలు, మిడ్ వెస్ట్ కంపెనీలను ఎంచుకుంది. 2 కంపెనీలు రష్యా ఖనిజ సంబంధిత సంస్థలతో కలిసి భారత్కు కొత్త అవకాశాలను అన్వేషించనున్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలను రష్యా కంపెనీల సాంకేతికతల్ని అర్థం చేసుకోవడానికి, అరుదైన లోహాల ప్రాసెసింగ్ సమాచారాన్ని సేకరించడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. రష్యా నుంచి నార్నికెల్, రోసాటమ్ కంపెనీలు భారత ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి 2 రష్యా ప్రభుత్వ కంపెనీలు కావడంతో అరుదైన లోహాల దిగుమతి సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరకబోతోంది. ప్రస్తుతానికి అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్లో చైనా ఆధిపత్యమే కొనసాగుతున్నా మాస్కో కూడా కొన్నేళ్లుగా అరుదైన భూ ఖనిజాల ప్రాసెసింగ్ సాంకేతికతలో అభివృద్ధిని సాధించింది. రష్యా భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే
ఈ సాంకేతికతలను వాణిజ్యపరంగా భారత్కు అందించడమే. ఇది కార్యరూపం దాల్చితే భారత్, రష్యా అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ ప్రపంచంలో గేమ్ చేంజర్లుగా మారుతాయి. ఇది చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో మరో అడుగు ముందుకు వేస్తుంది. భారత్ నుంచి విదేశాలకు అరుదైన లోహాల ఎగుమతికి అవకాశాలు లభిస్తాయి. అరుదైన భూ ఖనిజాలు, లోహాలు, శాశ్వత అయస్కాంతాల ఉత్పత్తి కోసం మోడీ సర్కారు ఇటీవల 7,350 కోట్ల కొత్త పథకాన్ని ప్రారంభించింది. భారత్లో అరుదైన భూ ఖనిజాలు, లోహాల ఉత్పత్తిని పెంచడం, విదేశీ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. మన దేశంలో 6.9 మిలియన్ టన్నుల రేరెర్త్ ఖనిజాల నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు తక్కువగా ఉండడం వల్ల ఖనిజాల తవ్వకం పరిమితంగా ఉంది. అందుకే మోడీ సర్కార్ రష్యాతో సాంకేతికతను పంచుకోవడంపై ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగాన్ని పుంజుకుంది. భారత్ చాలా కాలంగా దేశీయంగా లేదా విదేశీ ప్రాజెక్టుల ద్వారా అరుదైన ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోన్నా ఆ ప్రయత్నాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. సబ్సిడీలు లేకుండా భారత్లో ఈ తరహా అయస్కాంతాలను ఉత్పత్తి చేయడం దాదాపుగా అసాధ్యం. అందుకే ఆసక్తి చూపించే కంపెనీలకు ఏకంగా 7,350 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అరుదైన భూ ఖనిజాల కోసం భారత్ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా చైనాపై ఆధారపడే అవసరం పూర్తిగా తగ్గుతుంది. అంతేకాకుండా దిగుమతుల భారం తగ్గి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఈవీ మార్కెట్గా అవతరించే అవకాశం వస్తుంది. అదే జరిగితే అభివృద్ధి చెందిన భారత్ కల కూడా ఆటోమేటిక్గా నెరవేరుతుంది. చాలా ఏళ్లుగా చమురు లేదా విలువైన ఖనిజాలు ఉన్న దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే దానికి కారణం అత్యంత అరుదైన ఖనిజాలే. అంతేకాదు తన దగ్గరున్న అపారమైన విదేశీ మార్గద్రవ్య నిల్వల వల్ల ఇతర దేశాల నుంచి వివిధ రకాలైన ఖనిజాలు దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ఏదైనా సంక్షోభం ఏర్పడితే తాను చెల్లించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తుంది. అందుకే చైనా తిరుగులేని శక్తిగా నిలిచింది. మన దేశంలో 6.9 మిలియన్ టన్నుల రేరెర్త్ నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. ఇవి ప్రపంచంలోనే 5వ అతి పెద్ద నిల్వలుగా చెబుతున్నారు. వాటిని వినియోగించుకోగలిగితే మన దేశ దశ కూడా తిరుగుతుంది. రష్యా భాగస్వామ్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రిజల్ట్ ఇస్తే భారత రూపురేఖలే మారిపోవడం ఖాయం.